ఎన్ న్యూస్ కి స్వాగతం। మహాశివరాత్రికి పిఠాపురం పాదగయ క్షేత్రం కుక్కుటేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని కాకినాడ ఎంపీ వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జి వంగా గీతా విశ్వనాథ్, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు, దేవస్థానం ఈవో పులి నారాయణమూర్తి పేర్కొన్నారు। పిఠాపురం పాదగయ క్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో మార్చి 6 నుంచి 11 వరకు జరగనున్న శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు, అదేవిధంగా మార్చి 8న జరగనున్న మహాశివరాత్రి పర్వదినానికి సంబంధించి ఆలయానికి వచ్చే భక్తులకు చేపట్టే ఏర్పాట్లపై దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, దేవస్థానం ఈవో పులి నారాయణమూర్తి ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు। ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంపీ వంగా గీతా విశ్వనాథ్, ఎమ్మెల్యే పెండెం దొరబాబు హాజరయ్యారు। పాదగయ పుష్కరిణిలో స్నానాలకు, స్వామివారి దర్శనానికి భక్తులకు కల్పించే ఏర్పాట్లపై ఈ సమావేశంలో చర్చించారు। ఈ కార్యక్రమంలో కాకినాడ ఆర్డీఓ ఇట్లా కిషోర్, పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావు, తహసీల్దార్ కాళీ లక్ష్మి, పోలీస్ పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, టౌన్ ఎస్ఐ మురళీమోహన్, వైసీపీ నాయకులు గండేపల్లి బాబీ, ఆగంటి ప్రభాకర్, దంగేటి ఆదినారాయణ, గ్రంథి గణేష్, పల్లా శ్రీను, మేడిశెట్టి ఉమామహేశ్వరరావు, రావుల మాధవరావు, కొత్తెన్ దత్తుడు, ఊట రామకృష్ణ, బొజ్జ మాణిక్యాలరావు, వర్ధినిడి సుజాత, బాలిపల్లి రాంబాబు, బొజ్జ దొరబాబు, ముమ్మిడి శ్రీనివాస్, ఉలవల భూషణం, పెద్దపాటి రాజేష్, కొట్టేటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు। పిఠాపురం నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేసేటువంటి శివరాత్రి పాదగయ క్షేత్రంలో అష్టాదశ పీఠాల్లో పీఠమైనటువంటి పురోహితిగా అమ్మవారు, అలాగే దత్తక్షేత్రంగా పిలువబడే ఈ పాదగయ క్షేత్రం ప్రతి సంవత్సరం కూడా లక్షలాదిగా వచ్చి భక్తులు దర్శనం చేసుకునే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున శివరాత్రికి ఏ రకంగా ఏర్పాట్లు చేయాలనే ఆలోచనతోటి ఈ రోజున చేసినటువంటి మీటింగ్లో అందరు అధికారులని, మున్సిపాలిటీని, పోలీసు, అలాగే ఆలయ సిబ్బంది, అర్చకులు, ఈవో గారు, పాత కమిటీ టైం అయిపోయిన ఆగంటి ప్రభాకర్ కమిటీ అయిపోయినా వీరందరూ కూడా గతంలో ఏదైతే గతంలో ఎలాగైతే చేశారో సక్సెస్ఫుల్గా సామాన్యులకు పెద్దపీట వేస్తూ భక్తులకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా చేసిన సందర్భం గత 4 సంవత్సరాలుగా చేసినటువంటి విధానం మరలా ఈ సంవత్సరం కూడా అంత ప్రతిష్టాత్మకంగా సామాన్యులకు పెద్దపీట వేస్తూ భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా చేయాలనే సంకల్పంతో గౌరవ ఎంపీ గారు వంగా గీతా విశ్వనాథ్ గారు, నేను ఈ రోజున, అలాగే ఆర్డీఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, పోలీస్ సిబ్బంది, అలాగే పాత కమిటీ అందరూ కూడా, అలాగే మా నాయకులు, మున్సిపల్ చైర్మన్ గారు, మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ కూడా, ఈ రోజున ఇతర నాయకులు అందరూ కూడా రేపు జరగబో శివరాత్రి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరం బాగా జరగాలని, జరుగుతుందనే దిశగా ఈ రోజున మేము ఈ రోజున ఏర్పాటు చేసిన ఏర్పాట్లకి తప్పనిసరిగా బాగా చెయ్యాలనే సంకల్పంతో అందరూ కృతజ్ఞతతో ఉన్నాం। ఆ భగవంతుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి మనసావాస కోరుకుంటూ వాళ్ళు తీసుకుంటారు। రెగ్యులర్ పోలీస్, మహిళా పోలీసులు కూడా మీరు కంపల్సరీ తీసుకోవాలి। రెండవది కమిషనర్ గారు, మీరు ఆర్డీఓ గారికి కమ్యూనికేషన్ సిస్టమ్ ఉండాలి, మైక్ సిస్టమ్ కమ్యూనికేషన్, ఎవరైనా పబ్లిక్ అడ్రస్ చేసేది, పబ్లిక్ నుంచి చెప్పేది, ఎవరైనా తక్కువ ఎవరైనా పిల్లవచ్చు, అట్లాగే మనకి ఏదైనా కంట్రోల్ చేయాలంటే మనం వాయిస్ పంపించాలంటే ఉండాలి కాబట్టి చుట్టూ మనకి రేడియస్ అంతా వినిపించేలాగా మనం చేసుకోవాల్సిన అవసరం। రెండోది మనం పాదగయ పక్కన, ఈ పక్కన కొంచెం క్లీనింగ్ అది చేయించాలి మనం కొద్దిగా, పక్కన చేస్తే పార్కింగ్ అది ఇబ్బంది లేకుండా హైవేని రష్ చేసేయకుండా ఉండడానికి అవకాశం ఉంది। మీరు మహిళా కానిస్టేబుల్ కూడా మనకు అడగండి, వాళ్ళకి అటాచ్ చేయొచ్చు। ఒక మహిళా కానిస్టేబుల్ సీనియర్స్ ఉన్నారనుకోండి, మన సచివాలయ కానిస్టేబుల్ ఇస్తే వాళ్ళ కంట్రోల్ తెలుస్తుంది, లేకపోతే పాపం వీళ్ళకి తెలియదు, ఎందుకంటే అంత ట్రైనింగ్ లేదు కాబట్టి। మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి।